ఒకసారి ఒక సహోదరి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఇలాగే, అయ్యా దేవుడు నాకు ఏ మేలు చేయలేదండి, ఏ ఉపకారం చేయలేదండి, ఆయన నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టేశాడండి, ఈ కష్టాల్లో బాధల్లో సమస్యల్లో నేను ఒక్కదాన్నే పోరాడుతున్నానండి, ఆయన నన్ను మర్చిపోయాడని చెప్పి ఇంకా నిరుత్సాహంగా మాట్లాడడం ప్రారంభించింది. దైవజనుడమ్మా, నీవు ఇంటికి వెళ్ళి ఒక వైట్ పేపర్ తీసుకుని ఒక పెన్ తీసుకుని నీకు ఊహ తెలిసిన దగ్గర నుండి నీ గుర్తున్నవన్నీ కూడా దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్లు ఉపకారాలను పేపర్ మీద రాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మేళ్లు నువ్వు రాయి. ఆ తర్వాత కనబడను. ఈమె ఇంటికి వెళ్ళింది, వైట్ పేపర్ తీసుకుంది, ఒక పెన్ తీసుకుంది, తనకు ఊహ తెలిసిన దగ్గర నుండి దేవుడు ఆమెను ఎన్నిసార్లు స్వస్థపరిచాడు, ఎన్నిసార్లు విడుదల చేశాడు, ఆర్థిక సమయ ఇబ్బందులను విడుదల చేశారు, నిందల అవమానాల నుంచి విడుదల చేశారు, ఇంకా అయిపోయింది నా జీవితం, ఇదే లాస్ట్ పాయింట్ అన్న అక్కడ దేవుడు జోక్యం కలిగించిన ఆమెను ఎవరగా దేవుడు లేవనెత్తాడో ఇవన్నీ రాసేసరికి ఒక 90-95 రాసేసరికి కళ్ళ నీళ్ళు రావడం ప్రారంభించాయి. ఇన్ని మేళ్లు ఉపకారాలు దేవుడు నా జీవితంలో చేస్తే ఆయన నన్ను మర్చిపోయాడని అంత ఈజీగా ఎలా అనగలుగుతున్నాను, ఎలా చెప్పగలుగుతున్నానని పరిగెత్తుకుని వచ్చిందంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను క్షమించండి, నేను పొరపాటు చేశాను. ఆయన చేసిన మేళ్లను మర్చిపోవడం వలన నాలో నిరుత్సాహం వచ్చేసింది, సొమ్మసిల్లిపోయారు అని బైబిల్లో రాయబడింది. ప్రతి దేవుని బిడ్డ, ఒకవేళ ఉదయకాల సమయంలో నీవు కూడా కృతజ్ఞత లేని పరిస్థితుల్లో సొమ్మసిల్లిపోయావా? Remember God's goodness. Remember God's greatness in your life that has been proved many times.